హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. సాధారణంగా రైలు పలహారం రెసిపీని బియ్యం పిండితో చేస్తారు కదండి. ఈరోజు వీడియోలో పిండులు, రవ్వలు, పప్పులు లేకుండా చాలా సులభంగా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అంతేకాకుండా ఈ టిఫిన్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే చట్నీ రెసిపీని కూడా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. మందంగా ఉన్న అటుకులనైనా తీసుకోవచ్చు, లేదా పల్చటి అటుకులనైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి. ఓట్స్ని కూడా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒకసారి కప్పుతోటి కొలుచుకుని తీసుకోండి. నాకైతే 1 కప్పు వరకు పొడి వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు పొడికి 2 కప్పుల నీళ్లు పడతాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని ఈ నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. విస్కర్తో కలుపుకున్నట్లయితే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముందంతా దగ్గరగా అయ్యేంత వరకు స్టవ్ ఫ్లేమ్ని లోలోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ముద్దలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ పిండి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని పిండి మొత్తాన్ని బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతులకు మళ్ళీ కొద్దిగా నూనె రాసుకుని చిన్న చిన్న ముద్దలను తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈ పిండి ముద్దను అటుకులు ఓట్స్తో చేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఎక్కడ పగుళ్ళనివి లేకుండా చక్కటి ఉండలు రెడీ అవుతాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ ఉండలను స్టీమింగ్ బౌల్లోకి పెట్టుకోవాలి. స్టీమింగ్ బౌల్కి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకోండి. ఇలాగే మొత్తం ఉండలను ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఒక్క ఉండకు కూడా ఎక్కడ పగుళ్ళని ఉండవండి, చాలా చక్కగా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టీమింగ్ కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులోకి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇలా గిన్నెలో నీళ్లు ఉడికించుకునేటప్పుడు గిన్నె లోపల భాగం తెల్లగా కానీ లేదా నల్లగా కానీ అవ్వకుండా ఉండడం కోసం ఇందులోకి ఉపయోగించిన నిమ్మ చెక్కను కానీ లేదా చిన్న చింతపండు రెబ్బను కానీ వేసుకున్నట్టయితే గిన్నె లోపల భాగం పాడవకుండా ఉంటుంది. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా రెడీ చేసుకున్న స్టీమింగ్ బౌల్ని గిన్నె పైన ఉంచుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు ఈ రైలు పలహారంలోకి చట్నీ రెసిపీని చూద్దామండి. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండడం వల్ల నేను 2 వేసుకున్నాను. మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, సగం కట్ట కొత్తిమీరను శుభ్రం చేసుకుని వేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోనే చిన్న చింతపండు రబ్బను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ చట్నీని కమ్మగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి, అందుకని వేయట్లేదు. ఇలా చట్నీని పల్చగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అన్ని చట్నీలకి పోపు ఎలా వేసుకుంటామో అలాగే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతోటి పోపును వేసుకోవాలి. కొత్తిమీర వేసి చేయడం వల్ల ఈ చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీరు ఇడ్లీ, దోశలు లాంటి వాటిల్లో కూడా ఈ చట్నీని ఉపయోగించుకోవచ్చు. 7-8 నిమిషాల తర్వాత ఆవిరి మీద ఉడికించుకుంటున్న ఈ ఉండలు కూడా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బౌల్ను పక్కకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులను కూడా ఒకసారి కలుపుకుని ఇందులోకి 1 పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి.
పచ్చిమిర్చితో పాటు సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకుని ఉంచుకున్న ఉండలను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి. నేను ఉప్పు వేసిన క్లిప్ అనేది మిస్ అయ్యిందండి. ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్లుగా కడాయిని తిప్పుతూ కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి, సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉండలను ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ ఉండలకు పడితే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఈ బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. బియ్యం పిండితో చేసే ఈ రైలు పలహారం రెసిపీని అటుకులు, ఓట్స్ తోటి ఇలా చాలా రుచిగా హెల్తీగా మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.